చేవెళ్లలో జరిగిన విజయ సంకల్ప సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతిమయమైందని చేవెళ్ల బీజేపీ మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి అన్నారు. కేంద్రం నుంచి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలు అందుకుంటున్నారని వారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో ఏర్పడిన ఈ తెలంగాణలో 9 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఏం చేయలేదని, పైగా రాష్ట్ర ప్రజానికాన్ని ముఖ్యమంత్రి మోసం చేశారంటున్న పాండురంగారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి చేవెళ్ల బీజేపీ మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాబో ఎలక్షన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ నుంచే పాతిపెట్టే కార్యక్రమం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. చేవెళ్ల అంటేనే చైతన్యం. చేవెళ్లలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షురూ అయిపోయి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయే రోజు చాలా దగ్గరలో ఉన్నది. ప్రతి విషయంలో ఏ విషయంలో తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ స్కామ్లమయం, లీకులమయం, లిక్కర్మయం. ప్రస్తుతం లిక్కర్ అనేది లేకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితులు ఉన్నది. అంతటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిండ్రు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చేతగానే ఆయన దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిండు. ఇప్పుడు ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద 1,00,000 మంది పైగా కార్యకర్తలతోటి, ప్రజలతోటి అమిత్ షా దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు. ఈరోజు కార్యకర్తలకు తప్పకుండా రాబో కాలంలో కేసీఆర్ను ఇదే గడ్డ మీద నుంచి బొందబెట్టడానికి మొదటి అడుగు ఇదే వేస్తున్నాం. మేము ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. తప్పకుండా చేవెళ్ల గడ్డ మీద మా కాషాయ జెండా ఎగరేయడం ఖాయంగా నేను చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి నేను కార్యకర్తలకు. 9 సంవత్సరాల బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలనలో ఏనాడైనా ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకనే ఈ రోజు ఈ చేవెళ్ల గడ్డ మీద మేము ఇంత పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి సవాల్ విసురుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి. మీకు బొందబెట్టే రోజు వచ్చిందని చెప్పి. విద్యలో వైఫల్యం, వైద్యంలో వైఫల్యం, రోడ్లు వేయడంలో వైఫల్యం, ప్రతి దగ్గర వైఫల్యం. సంక్షేమ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కూడా కింది దాకా అందనీయకుండా మధ్యలోనే దోసుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించే ప్రయత్నంగానే ఇది ఒక మొదటి మెట్టుగా నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, నీ పార్టీకి ఈ రోజు చేవెళ్ల క్యాండిడేటే దిక్కులేడు, క్యాండిడేట్ పెట్టే నీకు అది లేదు, నువ్వు ఏడికెంచి అంతా పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావు మా ఈటల రాజేందర్ మీద. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. భారతీయ జనతా పార్టీ ఒక్క స్కామ్ లో ఉంటే చూపెట్టండి, నేను సవాల్ చేస్తా ఉన్నా. రోజు అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని స్కామ్లల్లా, ఎన్ని లీకులల్లా, ఎన్ని అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్నదో ఆధారాలతో సహా కూడా పెట్టనీకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు రెడీ ఉన్నది. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాడ నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరైనా స్కామ్లో ఇరికింది ఒక ఉదాహరణ చూపెట్టమనండి, డాక్యుమెంటరీ పరంగా ఎవిడెన్స్ పరంగా చూపెట్టమనండి. మేము తప్పకుండా దానికి వాళ్ళు చెప్పిన దానికి అప్పుడు ఒప్పుకుంటాం మేము తప్పని. కానీ వాళ్ళు చూపించే దమ్ము లేదు, ధైర్యం లేదు. కేవలం దృష్టి మళ్లించడానికి పేపర్ లీక్ అయితే అరెస్ట్ల పర్వం, అరెస్ట్ పర్వం వాళ్ళ బిడ్డ మీదకి వచ్చేసరికి ఇంకో ఏదో మొత్తానికి టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప వాళ్ళు ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా తీసుకుపోదాం అనేది ఏనాడు కూడా ఆలోచన చేయడం లేదు. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఎట్లా శ్రీకృష్ణుడు, కంసుడు 100 తప్పులు చేసేదాకా ఏ రకంగా అయితే శ్రీకృష్ణుడు ఓర్చుకున్నాడు, అంటే తప్పులు చేసినంత ఫస్ట్ తప్పు కూడా శిక్ష పడాలి తప్పకుండా. కానీ దాని ఇన్వెస్టిగేషన్, దాని డిపార్ట్మెంట్లు, ఎన్ఐఏలు, సిబిఐలు చూసుకుంటారు. దానికి భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దాని మీద మేము అవినీతి చేసిన వాళ్ళు తప్పకుండా లోపలికి వెళ్లాల్సిందే, కటకటాలు లెక్క పెట్టాల్సిందే, అనుభవించాల్సిందే. ప్రభుత్వము 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు నీ ఆస్తులు ఎంత, ఈ రోజు ఆస్తులు ఎంత, అదొక్కటి ప్రజలలో వచ్చి బహిరంగంగా మాట్లాడమనండి దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులకు. ఒక విజయ సంకేతం నెక్స్ట్ వచ్చేది అధికారంలో బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక్కాయించి చెప్తున్న మాటలో ప్రస్తుతం అయితే ప్రస్తుత పరిస్థితి అయితే ఇది. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మ న్యూస్, చేవెళ్ల.